హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. న్యూమరాలజీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. మరీ ముఖ్యంగా లక్కీ నెంబర్ ఏంటి, వారి వారి జీవితాల్లో ఆ లక్కీ నెంబర్ ఎలా వాడాలి అంటే వాళ్ళ పేర్లు కానీ ఆ లక్కీ నెంబర్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఫలితాలు కానీ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటి గురించి డీప్గా డిస్కస్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే ఫస్ట్ డౌట్ ఏంటంటే లక్కీ నెంబర్. చాలా ఈజీగా ఉంటది కదా. సో లక్కీ నెంబర్ ఉంటే అన్నిట్లో వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు లక్కీ నెంబర్ అని అందరు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఇది ఎలా ఫైండ్ చేస్తారు? చాలా మంది లక్కీ నెంబర్స్ ఎలా తీసుకుంటారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానో లేక జనరల్ గా తీసుకుంటారండి. లక్కీ నెంబర్స్ అలా తీసుకోకూడదు. న్యూమరాలజీ ఫార్ములా ఆధారంగా మీ డేట్, మంత్, ఇయర్ ప్లస్ చేస్తే లాస్ట్ ఎండింగ్ లో ఒక డిజిట్ వస్తుంది. దాని ఆధారంగా లక్కీ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇంకోటి మీ డేట్, డెస్టినీ ఆధారంగా కూడా లక్కీ నెంబర్ తీసుకోవచ్చు. లక్కీ నెంబర్స్ మీరు ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి, అసలు ఎలా తీసుకోవాలనేది న్యూమరాలజీ ఆధారంగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ని అనాలిసిస్ చేద్దాం. ఉదాహరణకు మీరు చూడండి, హౌ టు ఫైండ్ అవుట్ లక్కీ నెంబర్స్ అంటే లక్కీ నెంబర్ని కనుగొనడం ఎలా. ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 6th March 1992లో పుట్టిన వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళకు ఏ నంబర్లు లక్కీగా వస్తాయి. జనరల్గా వీళ్ళు ఏమనుకుంటారు, 6 నంబర్లో పుట్టాం కాబట్టి 6 మాది లక్కీ నెంబర్ అని అనుకుంటారు. అలా తీసుకోకూడదండి. డేట్, మంత్, ఇయర్ని ప్లస్ చేయాలి. ఇప్పుడు డేట్ మనకు 6 వచ్చింది, మంత్ 3rd వచ్చింది, ఇయర్ వచ్చేసి 1992. టోటల్గా మనం కౌంట్ చేస్తే 30 వచ్చింది. అంటే బర్త్ నెంబర్ 6, డెస్టినీ 3 అంటే 6/3 కాంబినేషన్. జనరల్గా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే 6 నాకు లక్కీ నెంబరే, 3 లక్కీ నెంబరే అని అనుకుంటారు. రాంగ్ అండి, అలా తీసుకోకూడదు. మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాని డెస్టినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బర్త్ నంబరు, డెస్టినీ నంబరు రెండు ఆపోజిట్ ఉండకూడదు. ఇప్పుడు 6 and 3 రెండు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ 6లో పుట్టిన వాళ్ళకి 6 లక్కీ నంబర్ కాదు, 3 లక్కీ నంబర్ కాదు. ఏది లక్కీ కావచ్చు మరి వాళ్ళకి? 1 నంబర్ కానీ, 5 నంబర్ కానీ 9 లక్కీ నంబర్ అవుతుంది. అంటే మీకు లక్కీగా వాడే నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నంబర్కి మ్యాచ్ కావాలి, డెస్టినీకి కూడా మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ 159 చెప్పాము. 1 అనేది 159 6కి ప్లస్ అవుతుంది, 3కి ప్లస్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఓన్లీ 3నే తీసుకున్నారనుకోండి, 6 ఆపోజిట్ అవుతుంది. ఓన్లీ 6 తీసుకుంటే 3కి ఆపోజిట్. కానీ 159 నంబర్లు 3కి ప్లస్, 6కి ప్లస్ అలా తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే లక్కీ నంబర్ కరెక్ట్గా తెలుసుకున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ లైఫ్ మారిపోతుందని దాని మీనింగ్. ఎక్కడ వాడాలి లక్కీ నంబర్స్? మెయిన్గా జనరల్గా మనం డైలీ లైఫ్లో వీటిని ఎక్కడ యూజ్ చేస్తుంటాం? ATM పాస్వర్డ్లలో, మొబైల్ నెంబర్, ఫోన్పే, గూగుల్ పే పాస్వర్డ్లలో, మొబైల్ పాస్వర్డ్లలో వాడతారండి. ఎవ్రీడే మీరు కనీసం మొబైల్ పాస్వర్డ్ 100 సార్లన్నా చూస్తూ ఉంటారు. మీ మొబైల్ పాస్వర్డ్ గనక మీకు అన్లక్కీ నంబర్లో పెట్టుకున్నారనుకోండి, అనుకోకుండా నెగిటివ్స్ ని మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. అంటే ఎప్పుడైనా అందరు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా గుర్తుపెట్టుకోండి, మీ ఆల్ మొబైల్ పాస్వర్డ్స్ కానీ, ATM పాస్వర్డ్స్ కానీ, అదే గూగుల్ పే, ఫోన్పే పాస్వర్డ్స్ టోటల్ కూడినప్పుడు 2 కానీ, 4 కానీ, 7 కానీ, 8 రాకుండా చూసుకోండి. చాలా చాలా డేంజర్ అండి. ఎప్పుడైతే మీ పాస్వర్డ్స్ అన్నీ 2 నంబర్ సిరీస్లోకి వస్తాయో ఇటువంటి వ్యక్తుల లైఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. డెసిషన్స్ త్వరగా తీసుకోలేరు, ఒకరి మీద ఆధారపడి పనిచేస్తారు. డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ రోజు ఒకటి చేద్దాం అనుకుంటారు, రేపు మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఇలా డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది ఆ పాస్వర్డ్ 2 రావడం ద్వారా. అదే టోటల్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు కదా, ఆ డిజిట్స్ అన్ని మీరు కౌంట్ చేస్తే 2 రావద్దు. ఉదాహరణకి మీరు చూడండి, ఒక మొబైల్ పాస్వర్డ్ 4 digits లో పెట్టుకున్నారు. 2 ఎలాగంటే ఇప్పుడు 2 3 1 4 ఎంత అవుతుంది మీకు? 1 + 4 అంటే 5 అంటే 10 అవుతుంది. అంటే ఇది పాస్వర్డ్ 1. వెరీ గుడ్. 2 ఎలా పెట్టుకోకూడదు? 2 3 2 5 పెట్టుకోకూడదు. అప్పుడు మీకు 11 అవుతుంది. 11 అంటే 2. ఇటువంటివి టోటల్ కూడినప్పుడు 2 వచ్చేది పెట్టుకోకండి. చాలా చాలా డేంజర్. అదే విధంగా 4 నంబర్ అండి. మీ పాస్వర్డ్ గనక టోటల్గా 4లో ఉంటే ఆ లక్కీ నంబర్ మీకు అన్లక్కీగా మారుతుంది. పాస్వర్డ్ 4 కానివ్వండి, 7 కానివ్వండి, 8 కానివ్వండి, ఇవన్నీ డిలే, స్ట్రగుల్స్,
డిస్టర్బెన్సెస్, హార్డ్ వర్క్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇవన్నీ సృష్టిస్తాయి. కాబట్టి మీ మొబైల్ పాస్వర్డ్ని బట్టి మీ లైఫ్ని డిసైడ్ చేసేది మీరే. కాబట్టి మీ లక్కీ నంబర్లలో చూసుకోండి. 1లో చూసుకోవచ్చు మొబైల్ పాస్వర్డ్స్, 3, 5, 6, 9లో పెట్టుకోవచ్చు. కానీ 2, 4, 7, 8లో మాత్రం పెట్టుకోకండి. 2, 4, 7, 8 ఈ 4 అయితే వెరీ వెరీ పెట్టుకోకూడదు. ఇంపార్టెంట్ అండి. ఓకే. అదే విధంగా ఈ లక్కీ నంబర్ని ఇంకా మనం ఎక్కడెక్కడ వాడవచ్చు. చాలా మందికి మొబైల్ నంబర్ పిచ్చి ఉంటుందండి. అంటే ఈ సిరీస్ లోనే వాడాలి, నాకు ఎండింగ్ లో ఇదే డిజిట్ కావాలనే ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీరు మీ లక్కీ నంబర్లో కనుక మొబైల్ నంబర్ తీసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మొబైల్ నంబర్లలో వాడచ్చు, మన బ్యాంక్ అకౌంట్లలో వాడచ్చు. బ్యాంక్ అకౌంట్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి కొన్ని బ్యాంక్స్ మనకు ఫ్యాన్సీ నంబర్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండస్ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇటువంటి బ్యాంక్స్లలో మీ లక్కీ అకౌంట్ వాడచ్చు. లేకపోతే జనరల్గానే వచ్చింది అనుకోండి, చూసుకోండి మీ లక్కీ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉందా లేదా, ఉంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అదే విధంగా హౌస్ నంబర్లలో కొంతమందికి కొన్ని హౌస్లోకి వెళ్ళిన తర్వాత సడన్ గా కలిసి వస్తుంది, కొంతమందికి అక్కడికి వెళ్ళిన తర్వాత డౌన్ అవుతారు. రీజన్ ఏంటి అంటే మీ లక్కీ నంబర్కి అనుగుణంగా మీ హౌస్ నంబర్ ఉండదు. కాబట్టి మీ లక్కీ నంబర్లలో కూడా హౌస్ నంబర్లలో వాడొచ్చు లక్కీ నంబర్ని. అదే విధంగా మీరు ఉదయం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, మీ లక్కీ నంబర్లో చూడవచ్చు. ఉదాహరణ మీకు 6 లక్కీ నంబర్ అనుకోండి. 6 అంటే మీరు మార్నింగ్ ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 9 గంటల 6 నిమిషాలకు చేయండి. అంటే 9 + 6 15 అంటే 6 అవుతుంది. ఇలా ఆ టైంలో కూడా మీ లక్కీ నంబర్ని మీ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు చేయొచ్చు. అదే విధంగా మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు మీ లక్కీ నంబర్ డేట్లోనే చేయొచ్చు. మీరు ఎక్కడైనా జర్నీలు చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ లక్కీ నంబర్ని వాడొచ్చు. మీరు ఎక్కడైనా ఫారెన్ వెళ్తున్నారు, వీసా అప్లై చేసుకోవాలి, అప్పుడు లక్కీ నంబర్ వాడొచ్చు. మీరు ఏదైనా నేమ్ కరెక్షన్ ఉంది, మీ పేరుని ఎలా సరి చేసుకోవాలి, న్యూమరాలజీ ద్వారా లక్కీ కరెక్షన్. లక్కీ నెంబర్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ప్రతి దశలో ఎవ్రీ సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూనివర్సల్ నుంచి మీకు ఏ నంబర్ కనెక్ట్ అయిందో అదే మీ లక్కీ నంబర్. అదే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం డేట్, మంత్, ఇయర్ ని ప్లస్ చేస్తే వచ్చేది మీ లక్కీ నంబర్. బర్త్ నంబర్ ని తీసుకోవాలి, డెస్టినీ నంబర్ ని తీసుకోవాలి. కాబట్టి మన హౌస్ నంబర్లలో కానివ్వండి, వెహికల్ నంబర్లలో చాలా మంది వెహికల్ నంబర్ గురించి అడుగుతుంటారు. ఒక వెహికల్ కొన్న తర్వాత ఏ నంబర్ వస్తే నాకు చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరికి కుతూహలం ఉంటుంది. కాబట్టి మీ లక్కీ నంబర్ అనుగుణంగా మీ వెహికల్ నంబర్ ఉంటే ఆ వెహికల్ ద్వారా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వెహికల్లో మీకు అన్ని వర్కులు చాలా పాజిటివ్గా జరుగుతాయి. కొంతమంది వెహికల్ కొన్న తర్వాత అనారోగ్య సమస్యలు రావడం, బిజినెస్లో లాస్ రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? మీ లక్కీ నంబర్కి అనుగుణంగా లేకపోవడమే. ఎప్పుడైతే మీ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో అదే లక్కీ నంబర్గా పనిచేస్తుంది. లక్కీ నంబర్ కనుక మీరు నెగిటివ్గా చూజ్ చేసుకున్నారనుకోండి, అది నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి ఇలా మన లైఫ్లో మనం ఎక్కడైతే శుభకార్యాలు చేయాలని అనుకుంటున్నామో అలా ప్రతి దశలో పనిచేస్తుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.